బీజేపీ పాలిత రాష్ట్రాలు అంటే మన కొత్తగా 3 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల్ని వారు ఎంపిక చేసుకున్న విధానం, రాజస్థాన్లో చూస్తే ఓసీ నుంచి, అలాగే మధ్యప్రదేశ్ బీసీ, ఛత్తీస్గఢ్ అయితే తొలి ఆదివాసీ సీఎం. బీజేపీ ఏమన్నా సామాజిక సమీకరణాలు అలాగే సోషల్ ఇంజనీరింగ్ ఫ్యాక్టర్లు ఈ ఆలోచన చేసి ఈ ఎంపికలు చేసింది. అంటే మధ్యప్రదేశ్లో ఇదివరకు కూడా బీసీఏ ఉన్నారు, కొత్తగా ఏమి మళ్ళీ బీసీని తెచ్చింది లేదు. ఆ మాటకు వస్తే రాజస్థాన్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీసీ, అయితే అక్కడ 7% దాకా బ్రాహ్మణ్స్ ఉంటారు రాజస్థాన్లో. సో అందువల్ల బీజేపీ దేశవ్యాపితంగా కూడా సోషల్ ఇంజనీరింగ్ చేస్తుంది. అంటే ముఖ్యమంత్రుల ఎంపికలే కాదు, మీకు పార్టీ నాయకత్వాన్ని తర్ఫీదు ఇవ్వడంలో కూడా ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ కన్నా ముఖ్యం ఏంటి అంటే ఒక కొత్త తరం నాయకత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు రాజస్థాన్ లో వసుంధర రాజా, మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్, ఛత్తీస్గఢ్ లో రమణ్ సింగ్, వీళ్ళ యుగం క్లోజ్ అయి ఒక న్యూ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్ ను పార్టీ రంగంలోకి దించింది. ఇది దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తాం. ఇప్పుడు తెలంగాణలో కూడా మీకు బండి సంజయ్ని ఆ రకంగా పట్టుకొచ్చాకే కొంత ఊపు కనబడింది. ఎందుకంటే బండి సంజయ్ అంతకు ముందు జనరేషన్ ఆఫ్ లీడర్షిప్, మీకు దత్తాత్రేయ, మీరు లక్ష్మణ్, కిషన్ రెడ్డి గారు, విద్యాసాగర్ రావు, ఈ లీడర్షిప్ ఒక జనరేషన్. కానీ మరి కారణాలేమో సడన్ గా బండి సంజయ్ని మార్చినందుకు నష్టపోయారు కూడా. సో ఇప్పుడు కర్ణాటకలో కూడా యడియూరప్ప కొడుకుని తీసుకొచ్చారు. అందువల్ల దేశం మొత్తం మీద కూడా ఒక న్యూ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్ ఎప్పటికప్పుడు బీజేపీ రిప్లేస్ చేస్తూ వస్తుంది. అందులో అది ఇప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కూడా ఆ కృషిలో భాగమే. మీకు మోడీ, అమిత్ షాల కన్నా ముందు తరం వాజ్పేయి, అద్వానీ ఎరా లీడర్షిప్ మొత్తం క్లోజ్ అయిపోయి మోడీ, అమిత్ షాల కాలం లీడర్షిప్ అంటే ఎమర్జ్ అవుతుంది. అంటే మోడీ, అమిత్ షాల నాయకత్వానికి ఎదురుండకూడదు అనే డైమెన్షన్ అందులో ఉండవచ్చు, కానీ అదే సమయంలో పార్టీకి కొత్త తరం లీడర్షిప్ ఇవ్వడం అనేది కూడా పార్టీ నిలబడటానికి కారణమవుతుంది. మధ్యప్రదేశ్లో మీకు కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఉన్నాయి, వాస్తవంగా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఇవన్నీ ఉపయోగపడతాయి. కానీ అక్కడ మళ్ళీ కమల్నాథ్, దిగ్విజయ్ సింగ్, ఆ పాత తర నాయకులతోనే కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్ళింది. ఇక్కడికి వచ్చే వరకు తెలంగాణలో మీరు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఎమర్జ్ కావడం కాంగ్రెస్ పార్టీకి బాగా ఉపయోగపడ్డది. మీకు లోక్నీతి సిఎస్డిఎస్ వాళ్ళ పోస్ట్ పోల్ స్టడీ కూడా చెప్పింది రేవంత్ ఎమర్జెన్స్ అనేది కాంగ్రెస్ కు బాగా ఉపయోగపడింది. ఎందుకంటే ఒక ఫ్రెష్ బ్లడ్ అనేది కనబడ్డప్పుడు ప్రజలు అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు తెలుగుదేశానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఛాలెంజ్ అదే, ఆ లీడర్షిప్ లో కొత్తదనం లేదు. మళ్ళీ అదే పాత తరం నాయకులు, మీకు 30 ఏళ్లుగా కనబడుతున్న నాయకులు ఇప్పటికీ కనబడుతున్నారు. అందువల్ల ఎక్కడైనా న్యూ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్ ముందుకు వచ్చినప్పుడు అది ప్రజలను అట్రాక్ట్ చేస్తుంది. ఆ రకమైన కృషి బీజేపీ దేశవ్యాపితంగా చేస్తుంది. ఆ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ అది.